హాయ్ హలో నమస్తే నేను మీ విజయకాంత్. వెల్కమ్ టు హైపీస్. ప్రస్తుతం మనతో పాటు రవి గారు ఉన్నారు, తెలుగు ట్రావెలర్. ఆయన ఇప్పటి వరకు 195 కంట్రీస్ తిరగడం కంప్లీట్ చేసుకున్నారు. ఎక్స్పీరియన్స్ ఏందో కనుక్కుందాం. నా పేరు రవి ప్రభు. మాది విశాఖపట్నం, కానీ నేను ఇప్పుడు ఉంటుంది అమెరికాలో. సో 27 ఏళ్ళు బ్యాక్ ప్రపంచం అంతా చూడాలన్న తపన ఆకాంక్షతోని మొదలెట్టాను. 27 ఏళ్ళు పట్టింది అన్ని 195 దేశాలు తిరగడానికి. ఈ మధ్యనే వెనిజువేలా 195వ దేశం. సో 27 ఏళ్ళలోని కెరియర్ని పక్కన పెట్టకుండా, ఫ్యామిలీని పక్కన పెట్టకుండా, జాబ్ని పక్కన పెట్టకుండా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ 195 దేశాలు అయితే కంప్లీట్ చేశాను. సో ట్రావెలింగ్ నేను 1997లో స్టార్ట్ చేశాను. నేను అంటే నా ఫైనాన్సెస్తో వెళ్ళిన మొదటి దేశం. కానీ మా అమ్మ నాన్న తీసుకెళ్ళిన భూటాన్ నేను ఫస్ట్ భారతదేశం బయటకు వెళ్ళిన దేశం. సో ఇంచుమించుగా కంటిన్యూస్గా ట్రావెల్ కాదు కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళి ఒక 25 కోట్లు అయితే ఖర్చు అయి ఉంటుంది ఇప్పటిదాకా. సో ఫస్ట్ నేను ట్రావెల్ చేసింది హాలండ్, అంటే నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్. సో ఇది అమెరికా నుంచి భారతదేశం వచ్చినప్పుడు మధ్యలో 7 రోజులు బ్రేక్ జర్నీ పెట్టుకొని చేశాం కాబట్టి ఆ టికెట్లోనే ఇంక్లూడ్ అయిపోయింది. అక్కడ కాస్ట్లు మొత్తం $500 అంటే ఇప్పుడు లెక్కలో ఒక $50,000. భారతదేశం మినహాయించి, అంటే మన దేశం మనకి ఆబ్వియస్గా ఫేమస్, మోస్ట్ ఫేవరెట్ ఉంటుంది. అది తీసి 195 ఒక సీజన్ ట్రావెలర్గా ఉన్నప్పుడు ఒక దేశం ఆఫ్ఘనిస్తాన్లో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, తుర్క్మెనిస్తాన్లో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఇటలీ ఒక 13 సార్లు వెళ్ళాను. నాకు ఇటలీ చాలా నచ్చుతుంది. తర్వాత జపాన్ నచ్చుతుంది. సో ఒక్క దేశం అంటూ ఫేవరెట్ చెప్పడం చాలా కష్టం. ఎప్పుడైతే మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఈ ఫెస్ట్లన్నీ చూస్తాం, కూచిపూడి చూసి, భరతనాట్యం చూసి ఏంటి ఇంత బోరింగ్ అది అనిపిస్తుంది మనకి. ఎందుకంటే వెస్టర్న్ మ్యూజిక్ అది. ఒక్కసారి అక్కడికి వెళ్ళాక ఏమర్థం అవుతుందంటే మన ఇండియన్ ఆర్ట్, ఇండియన్ కల్చర్ మోస్ట్ కాంప్లెక్స్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్. ఎందుకంటే మీరు థాయిలాండ్ వెళ్తే రామాక్యన్ డ్యాన్స్ అని ఒక 5 భంగిమలతోనే చేసేస్తారు. అదే పెద్ద ఇష్యూ అనుకుంటాం. అలాంటిది 5 ఏళ్ళు పడుతుంది కూచిపూడి కానీ భరతనాట్యం కానీ మాస్టర్స్ అవడానికి. సో ఇండియన్ కల్చర్లో ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్ కానీ ఇండియన్ మ్యూజిక్ కానీ మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ కాంప్లెక్స్ అని మనకు అర్థమవుతుంది ఆ మిగతా దేశాలు తిరిగాక. సో పాకిస్తాన్ ఉన్న ప్రతిరోజు గూస్ బంప్స్, అంటే ప్రతిరోజు నిజంగా నేను పాకిస్తాన్ ఉన్నానా, నిజంగా ఈ ప్లేస్ చూసానా, నిజంగానే వీళ్ళతో తిరుగుతున్నానా, నిజంగానే అర్ధరాత్రి తిరుగుతున్నా, ప్రతిరోజు ఒక థ్రిల్లింగ్ మూమెంట్. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా. ఇప్పుడు మన ఊర్లోనే ఎవడో వచ్చి ఏదో పడకపోతే వాళ్ళు ఇష్యూలు వస్తాయి. అలాంటిది ఇండియా నుంచి వచ్చాము, మనకి ఎన్నో యుద్ధాలు జరిగాయి. నన్ను చూడగానే నేను ఏ పాస్పోర్ట్ ఉందో తెలియదు కదా, మోహన్ చూడగానే ఇండియా అని చెప్పాను, ఇండియా అని తెలుస్తుంది. సో ప్రతిరోజు ఒక థ్రిల్లింగ్ మూమెంట్. కాకపోతే 3 సార్లు ఇంచుమించుగా అన్నీ కలిపి 30 రోజులు ఉన్నా. నాకైతే ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. అంటే నేను 195 దేశాలు తిరిగాను, కానీ అందులో ఎన్నో దేశాలు 10 సార్లు వెళ్ళినవి, 15 సార్లు వెళ్ళినవి, 5 సార్లు వెళ్ళినవి ఉన్నాయి. సో దేశం 9 రోజుల్లో మనం కంప్లీట్ చేసాం అనుకోలేం. 9 రోజుల్లో ఒక 4 ప్లేసులు చూస్తాం. సో జీవితాంతం ట్రావెల్ చేస్తూనే ఉన్నాం శక్తి ఉన్నంత వరకు. సో నేనేం చెప్తానంటే ఎప్పుడు ట్రావెల్ ఒక్కటే హాబీ పెట్టుకోండి. అంటే మీ నాన్నగారికి ఒక 500 కోట్లు ఉండి ఆయన 100 కోట్లు ఇస్తే అది వేరే. మామూలుగా ఉండే వాళ్ళకి ఫస్ట్ జాబ్, అంటే ఎడ్యుకేషన్, జాబ్, కెరియర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 బ్యాలెన్స్ చేసుకున్నాక, లేకపోతే బ్యాలెన్స్ చేసుకుంటూ ట్రావెల్ చేయండి. ఓన్లీ ట్రావెల్ చేయడం కోసం అప్పులు చేసేసి, కెరియర్ వదిలేసుకొని, జాబ్ వదిలేసుకొని, యూట్యూబ్లో రెవెన్యూ వచ్చేస్తుంది. యూట్యూబ్లో రెవెన్యూ 1 year వస్తుంది, నెక్స్ట్ ఇయర్ పోవచ్చు కదా, 0 అయిపోవచ్చు కదా. అందుకని జాబ్ అండ్ కెరియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ట్రావెలింగ్. దాంతో బ్యాలెన్స్ చేసుకుంటూ ట్రావెల్ చేయండి. గుడ్ అండ్ బ్యాడ్ అంటే సౌత్ సుడాన్ అనే దేశం వెళ్ళినప్పుడు, జూబాలోని నేను వెళ్ళినప్పుడే ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి యుద్ధం మొదలైంది, సివిల్ వార్. ఆ సివిల్ వార్ అప్పుడు వెంటనే ఎంత ఖరీదైనా కూడా ప్లేన్ బుక్ చేసుకొని, నాకు లోకల్సే చెప్పారు, నువ్వు ఇవాళ వెళ్ళకపోతే ఇక్కడ కొన్ని నెలలు ఉండిపోతావు, ఉంటావో లేదో తెలియదు అని. సో అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అలాంటి సర్ప్రైజెస్. గుడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం ఎవరైతే టెర్రరిస్టులు అనుకుంటాం, ఎవరైతే చాలా బ్యాడ్ పీపుల్ అనుకుంటాం, వాళ్ళే మనకు ఆశ్రయం ఇచ్చి ఒక డిఫరెంట్ సైడ్ చూడడం. అయ్యో మేము వీళ్ళ గురించి ఇంత బ్యాడ్ అనుకున్నాం, ఇంత మంచోళ్ళ. సో అలాంటి స్టీరియో టైప్ ఎగ్జాంపుల్స్ అన్నీ మార్పిడి, అది గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇండియాలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అందరూ 29 అనుకుంటారు, కానీ 28. 8 యూనియన్ టెరిటరీలు, లేకపోతే 7 యూనియన్ టెరిటరీలు ఉన్నాయి. తిరగడానికి ఏం చెప్తాను, ఒక సంవత్సరం. భారతదేశం అన్నీ చూడాలంటే అట్లీస్ట్ ఒక కనీసం 3 నుంచి 6 నెలలు కావాలి. అన్ని రకాలు అంటే అన్నీ చూడలేం. అంటే ప్రతి స్టేట్లోని, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ వెళ్తే ఉజ్జయిన్ మహాకాల్ ఉంది, ఓంకారేశ్వర్ అని ఉంది. అలా ఒక ఆస్పెక్ట్ పెట్టుకోవాలి. నేచరా, టెంపుల్సా, కల్చరా, అలా 3 నుంచి 6 నెలల్లో తిరగొచ్చు అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదండి ఆయన మాటల్లోనే. సో ఇలా మీరు కూడా ట్రావెల్ చేయాలంటే, సో ఆయన చెప్పినట్టు ఒక మంచి బడ్జెట్ పెట్టుకొని, మంచి ప్లాన్ చేసుకొని మీరు కూడా ట్రావెల్ చేయండి. ఆల్ ద బెస్ట్.